హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరార విందం పార్ట్ 34తో మీ ముందుకు వచ్చేసాను. మెంబర్స్, ఈరోజు నెక్స్ట్ వచ్చే అప్డేట్తో మీకు ఒక ట్విస్ట్ ఇవ్వబోతున్నాను. ఇక కథలోకి వెళ్దాం. దర్శి అడిగిన ప్రశ్నకి ఒక నిమిషం సైలెంట్గా ఉండిపోతుంది అక్షర. చెప్పొదినా, సైలెంట్గా ఉంటే అర్థం ఏంటి? అన్నయ్య దిగి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే నువ్వేం చెప్తావో నాకు సమాధానం ఇప్పుడు కావాలి అని అడుగుతుంది దర్శి. కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు దర్శి. అసలు అలాంటి సిట్యువేషన్ రాదు అని తెలిసినప్పుడు దానికి సమాధానం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటా. మీ అన్నయ్య పెద్ద బిజినెస్ మ్యాన్, అది కూడా విదేశంలో. అలాంటి బిజినెస్ మ్యాన్ నాలాంటి చదువు లేని అమ్మాయిని తన భార్యగా ఊహించుకుంటాడా అసలు? పైగా తనకు చదువు అంటే చాలా ఇష్టం. అవకాశం ఉండి కూడా చదువుకోని వాళ్ళని తను ఎలా చూస్తాడో నీకు తెలుసు. అలాంటిది అంత పెద్ద బిజినెస్ మ్యాన్ తన పక్కన నిలబెట్టుకోవడానికి ఏ రకంగా ఇష్టపడతాడు? నీకెప్పుడైనా అలాంటి ఆలోచనలు వచ్చేలా ప్రవర్తించాడా మీ అన్నయ్య? పైగా మా ఇద్దరికి ఒక్క క్షణం పడదు. అది ఏ విషయమైనా సరే మా అభిప్రాయాలన్నీ పూర్తిగా వేరు. కాబట్టి నువ్వనుకున్నట్టు నీ కలలో కూడా జరగదు అని తెలిసినప్పుడు దానికి సమాధానం చెప్పడం కూడా అనవసరం అని అంటుంది అక్షర. ప్రతి విషయాన్ని తెలివిగా దాటేయాలని చూస్తున్నావు కదా వదిన? అలా ఏం లేదు దర్శి. మీరందరూ ఊహించుకుంటున్నట్టు ఏమీ ఉండదు అక్కడ. పోనీ ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే నీ సమాధానం ఏంటనేది చెప్పొచ్చు కదా. వస్తుందా రాదా అనేది పక్కన పెడితే నువ్వేం చేస్తావో చెప్పు. నో అనే చెప్తాను దర్శి. చాలా, నీకు సమాధానం దొరికింది కదా, పని చూడు ముందు అని అంటుంది అక్షర. అన్నయ్య దిగి వచ్చినా నో చెప్తావా? అంత పాపం మా అన్నయ్య ఏం చేశాడు వదినా అని ఫస్ట్ టైం అక్షర మీద కోపం చూపిస్తుంది దర్శి. నా సమాధానం నీకు కోపం తెప్పించింది. నేనేంటో నాకు తెలిసినప్పుడు ఎక్కువ ఆశలు పెంచుకోవాలని ఎప్పుడూ అనుకోను దర్శి. అందుకే నేను ఆ సమాధానం చెప్పాను. అర్థం చేసుకుంటే నీకే అర్థమవుతుంది ఎందుకు చెప్పాను అనేది. చదువు ఆపేసావనే కదా నువ్వు అలా మాట్లాడుతున్నావు? చదువు అడ్డం వస్తుందా వదిన? పెళ్ళికి ప్రేమకి సినిమాలు సీరియల్స్ చూస్తావా నువ్వు బాగా అని నవ్వుతూ అడుగుతుంది అక్షర. ఓహ్, నీతో నేను మాట్లాడను అని మొహం తిప్పుకున్న దర్శి మొహం తన వైపు తిప్పుకొని, మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకుంటాను, ప్రేమించాను అని చెప్పడం కలలో కూడా జరగదు. అలా జరగని విషయాల కోసం ఇప్పుడు మన ఇద్దరం పోట్లాడుకోవడం అవసరమా అంటుంది అక్షర. నువ్వు అంటున్నావు కానీ నీ అభిప్రాయాలు అన్నయ్య అభిప్రాయాలు కలవవు అని. మరి నువ్వు చేస్తున్న ఈ మంచి పనికి ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు? ఆఖరికి అక్షిత చేసే చెత్త పనిని కూడా ఆపాడు. ప్లీజ్ దర్శి, ఇంకా ఆ టాపిక్ వదిలేవా అని అంటుంది అక్షర. అసలు నీ మైండ్లో ఏముంది వదినా? ఏం రన్ అవుతుంది? అన్నయ్య అంటే ఇష్టం లేదు అంటున్నావు కానీ సమాధానాలు నీ మనసులో నుంచి వచ్చినవి కాదు అనిపిస్తుంది. అవి కేవలం నీ నోటి నుంచి కావాలని వస్తున్నట్టే అనిపిస్తుంది నాకు. ఏదో ఉందొదినా నువ్వు ఇలా ప్రవర్తించడానికి కారణం. అదేమిటో ఎలా తెలుసుకోవడం అని అనుకుంటుంది దర్శి. మధ్యాహ్నం లంచ్ టైంకి గుడి మొత్తం తిప్పించి స్టాల్ దగ్గరికి తీసుకొస్తారు పూజని సావిత్రమ్మ గారు. అమ్మో అంటూ నీరసంగా వాళ్ళ అమ్మ మీద వాలిపోతుంది పూజ. ఏం పిల్ల, ఇప్పుడు ఎవరు ముసలాళ్ళు? నేను ఇంకో రౌండ్ వేసి వచ్చినా కూడా ఇలాగే స్టడీగా నిలబడి ఉంటాను. నువ్వు చూసావా ఎలా చతికిలపడ్డావో అని నవ్వుతూ అంటారు సావిత్రమ్మ. నువ్వు చాలా గ్రేట్ఫుల్ టు లేడీ. అమ్మో, లేడీలా పరిగెడుతున్నావుక. నీ స్పీడ్ అందుకోలేక నాకు ఆయాసం వచ్చేసింది అని రొప్పుతూ మరీ చెబుతుంది పూజ. అల్లుడు గారు, వీళ్ళని భోజనాలు అయ్యాక ఇంటికి తీసుకువెళ్ళండి, రెస్ట్ తీసుకుంటారు. పాపం ఇక్కడే కూర్చోబెట్టేశారుగా. అలాగే అంటారు సావిత్రమ్మ. పర్వాలేదమ్మా, ఇలా సందడి సందడిగా ఉన్న చోట కూర్చోవడం హాయిగా ఉంది. అంత రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు అని అంటారు శేఖర్ గారు. మధ్యాహ్నం వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి, సాయంత్రం కళ్యాణం చూద్దురుగాని. కళ్యాణం అయిపోయాక పల్లకి ఊరేగింపు కూడా ఉంటుంది. ఈ రాత్రంతా నిద్ర ఉండదు.
ఇప్పుడు వెళ్ళి కాసేపు పడుకోండి అని అంటారు సావిత్రమ్మ. కళ్యాణం అంటే స్వామికి పెళ్లి చేస్తారు కదా ఓల్డ్ లేడీ అని అంటుంది పూజ. అవును, ఎప్పుడూ చూడలేదా అని అడుగుతారు సావిత్రమ్మ. అంటే దేవుళ్ళు బొమ్మలు కదా, మరి తాళి దేవుడు అమ్మవారికి ఎలా కడతారు అని అడుగుతుంది పూజ. పూజారి గారు దేవుడి చేతిని తాకించి అమ్మవారి మెడలో వేస్తారు, స్వామివారు వేసినట్టుగా. హా, ఆ మధ్య కార్తీక మాసంలో భక్తి టీవీలో వచ్చేదిలే, స్టేడియంలో కళ్యాణాలు చేయిస్తారు చూశాను. అలా పూజారి గారు చేస్తే తప్పు ఉండదా? అక్కడ పూజారి గారు వేసినట్టు కాదు, స్వామివారే తన హస్తాలతో వేసినట్టుగా ఆయన చేతుల్ని తాకించి అమ్మవారి మెడలో వేస్తారు పూజారి గారు. అంటే స్వయాన స్వామిగారు వేసినట్టే. నేను టీవీలో చూశాను, పంతులు గారు తాళి పట్టుకొని అందరికీ చూపిస్తూ నిలబడతారు కదా కాసేపు, ఇక్కడ కూడా అలా చూపిస్తారా అని అడుగుతుంది పూజ. చూపిస్తారు, పంతులు గారు చూపిస్తే చూపిస్తారు, లేదంటే మా ఇంట్లో వారసులు చూపించే ఆనవాయితీ కూడా ఉంది. మొదటి నుంచి మా కుటుంబీకులే అమ్మవారి కోసం తాలిబొట్టు తయారు చేయిస్తారు, కాబట్టి మా కుటుంబంలో ఎవరో ఒకరు దాన్ని చూపిస్తూ అందరికీ వీలైనంత దగ్గరికి కూడా దాన్ని తీసుకువెళ్ళి దండం పెట్టిస్తారు. తర్వాత పంతులు గారి చేతికి ఇస్తారు దాన్ని. పంతులు గారు దానికి పూజ చేసి స్వామివారి చేతుల మీదుగా సమయానికి అమ్మవారి మెడలో ధరింపచేస్తారు అని సావిత్రమ్మ గారు చెబుతారు. అంటే అరవింద్ కూడా చూపించే ఛాన్స్ ఉందా అని అడుగుతుంది పూజ. ఎవరైనా చూపించవచ్చు, తను కూడా మా కుటుంబమే కదా, కానీ నా పెద్ద కొడుకే ఇప్పటి వరకు ఆ పని చేసేవాడు అని చెబుతారు సావిత్రమ్మ. అప్పటికప్పుడు ఆలోచించేస్తుంది పూజ. మెదడులో ఆలోచన రాగానే చిన్న నవ్వు నవ్వుకుంటుంది. సాయంత్రం కళ్యాణంలో ఎలా అయినా నా ప్లాన్ ఇంప్లిమెంట్ అయ్యేలా చేయాలి. ఎలా చేయాలి? రకరకాలుగా ఆలోచిస్తుంది అక్షిత. ఎవరికి అనుమానం రాకుండా చేయాలి. ఎలా చేస్తే అది న్యాచురల్గా జరిగినట్టు ఉంటుంది అని ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది అక్షిత. అప్పుడే అక్కడ భోజనాలు ముగించుకొని అక్షితకి భోజనం పట్టుకొని సావిత్రమ్మ, శేఖర్, నళిని, పూజ వాళ్ళని తీసుకొని ఇంటికి వస్తారు. పూజ ఇంట్లోకి అడుగు పెడుతూనే, మా నాకు సాయంత్రం చీర కట్టవా అని వాళ్ళ అమ్మగారు నళినిని అడుగుతుంది. నువ్వు చీర అసలు క్యారీ చేయగలవా అని అడుగుతారు నళిని. చేస్తానమ్మా, ప్లీజ్ ప్లీజ్, ఇందాక అక్కడ అందరి మాటల్లో విన్నాను, అరవింద్కి చీర కట్టుకున్న వాళ్ళంటే చాలా ఇష్టం అంట, నేను కూడా కట్టుకుంటాను ప్లీజ్, అందులో సాయంత్రం అందరూ చీరలే కట్టుకుంటారంట అని రిక్వెస్టింగ్గా అడుగుతుంది పూజ. నువ్వు చీర కట్టుకున్నా నా మనవడు నీ వైపు చూడడు పిచ్చి పిల్ల అని మనసులో సావిత్రమ్మ అనుకొని, కాసేపు వెళ్ళి పడుకోండి, సాయంత్రం 5 గంటలకల్లా బయలుదేరి వెళ్ళాలి మనం అని అంటారు. మా ప్లీజ్ చీర అని పోరు పెడుతున్న కూతురుతో, నువ్వు కట్టుకోవని నీకు సెట్ అయ్యే చీర నేనేం తీసుకురాలేదు కదా, అక్కడ అడిగితేనేమో అమ్మో నా వల్ల కాదన్నావు, ఇప్పుడు చీర అంటే ఎక్కడి నుంచి వస్తుంది పూజ? నీ శారీలో ఏదో ఒకటి కట్టు అమ్మా, నీవేమి ఓల్డ్ ఫ్యాషన్ కాదు కదా, ప్లీజ్ ప్లీజ్ అని ఆపకుండా అడుగుతూనే ఉంటుంది పూజ. నా పెద్ద మనవరాలికి చీరలు చాలా ఉన్నాయిలే, అందులో ఏదైనా ఒకటి ఇస్తుందిలే, గొడవ చేయకుండా వెళ్ళి పడుకో, ఇంకా నువ్వు చిన్నపిల్ల కంటే దారుణంగా ఉన్నావు అని అంటారు సావిత్రమ్మ. అవునా, ఇప్పుడే నేను వెళ్ళి నాకు నచ్చిన చీర తెచ్చుకోనా అని అంటుంది పూజ. తన రూమ్లోకి ఎవరు వెళ్ళినా తనకి నచ్చదు, తన కబోర్డ్ ముట్టుకున్నా కూడా ఒప్పుకోదు, తనే వచ్చి ఇస్తుంది, అప్పుడు దాకా వెయిట్ చేయి అని అంటారు సావిత్రమ్మ. అక్కడ వర్క్ చేస్తుంది కదా, రాదు కదా? సాయంత్రం వచ్చేస్తుంది, కళ్యాణానికి తను ఉండకపోతే ఎలా? తను వచ్చి ఇస్తుంది, కానీ వెళ్ళి రెస్ట్ తీసుకో, తిరిగి తిరిగి కాలు నొప్పి పుడుతున్నట్టున్నాయిగా నీకు అని సావిత్రమ్మ గారు తన రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇదేంటి ప్రతి విషయంలో బావకి ఇష్టమైనట్టు ఉండాలని చూస్తుంది, నాకు పోటీకి వచ్చేలా ఉంది, ఇది సాయంత్రం అని సీరియస్గా పూజ వైపు చూస్తుంది అక్షిత. అక్షిత వైపు ఒక లుక్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది పూజ. ఈ పొట్టిదానికి చాలా ఎక్కువ ఉన్నట్టుంది, అయినా నేనెవరికి అవకాశం ఇవ్వనులే అని సావిత్రమ్మ అన్న మాట గుర్తుకొచ్చి సాయంత్రం అక్షర కట్టుకునే చీర కట్టుకోకుండా చేస్తే అనుకుంటూ అక్షర రూమ్లోకి వెళ్తుంది. రూమ్లోకి ఎవరు వచ్చినా నచ్చదా? నీ వస్తువులు ముట్టుకుంటే ఒప్పుకోవా?
ఆ రోజు చీర ఇమ్మంటే ఇవ్వలేదుగా అని సిటీ నుంచి స్టిచ్చింగ్ బట్టలు తీసుకొచ్చిన రోజు అక్షర అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇంటికి రాగానే సాయంత్రం ఎవరి బట్టలు వాళ్ళకి ఇచ్చేయమని అక్షర కవర్స్ ఇచ్చేయడంతో అక్కడే ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తారు భాగ్య గారు. ఎప్పుడులాగే అక్షర చీర తనకు కావాలని పట్టుపడుతుంది అక్షిత. ఇచ్చేస్తుంది అన్న ధీమాతో. ఆ విషయంలో మాత్రం అక్షర ఎక్కడా తగ్గకపోగా, ఇది నా కోసం నేను కొనుక్కున్న చీర, నాది అనుకున్నది ఏది ఎవ్వరికి ఇవ్వను నేను అని అంటుంది. నాకు కూడా అలాంటి చీర తీసుకోవచ్చు కదా మరి, ఇదెందుకు తీసుకున్నావు అని అక్షిత కోపంగా అడుగుతుంది. నేను మొదట ఎలాంటి చీర పిన్నికి చూపించాను, ఎందుకంటే దర్శికి ఆల్రెడీ ఇలాంటిదే తీసుకున్నాను, నీకు కూడా తీసుకుంటే ముగ్గురం ఒకేలాంటివి కట్టుకోవచ్చని చూపించాను. కానీ పిన్ని ఇష్టపడలేదు, నాకు నచ్చలేదు అవి అని అంది. అందుకే తనకు నచ్చిందే సెలెక్ట్ చేశాను. ఇందులో ఇంకా డిస్కషన్ అనవసరం. నువ్వెంత పట్టుపట్టినా నా చీర మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదు. ఇది నేను ఇష్టపడి కొనుక్కున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్షర. ఆ చీర అంత బాగుంటే అదెందుకు వద్దన్నావమ్మా అని అడుగుతుంది అక్షిత కోపంగా వర్దిన్ని. ఇద్దరు ఒకేలాంటిది ఎందుకు కట్టుకోవాలి, అందుకే ఇది రేట్ ఎక్కువ అని ఈ చీర తీయించాను అంటుంది వర్ధిని. అది గుర్తుకు రాగానే ఆ చీర ఎలా కట్టుకుంటావు చూస్తాను అని కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయబోతే కబోర్డ్ రాదు. ఎంత ట్రై చేసినా రాకపోయేసరికి విసుగు వచ్చి తాళాలు వేసుకొని పోయినట్టుంది అని తిట్టుకుంటూ బయటికి వచ్చేస్తుంది అక్షిత. చేసేదేం లేక దానికంటే అందంగా రెడీ అవ్వాలని, సాయంత్రానికి ఎలా రెడీ అవ్వాలో అని యూట్యూబ్లో బ్యూటీ వీడియోలు చూస్తూ గడిపేస్తుంది అక్షిత. సాయంత్రం 4 అయ్యేసరికి మొత్తం కట్టేస్తుంది అక్షర. అక్కడితో క్లోజ్ చేసేస్తుంది స్టాల్ మొత్తం. మరి మనీ కౌంట్ చేసి ఎప్పుడక్కా ఇచ్చేది అని అడుగుతాడు అనీష్. రేపు కౌంట్ చేద్దాం, ఈరోజు అవ్వదు కదా, రేపు కౌంట్ చేసి రేపు సాయంత్రం ఇక్కడ చేసే ఉద్యాపన పూజలో అనౌన్స్ చేసి పెద్దవాళ్ళతో ఇప్పిద్దాం. అంకుల్ వాళ్ళు ఇవాళ వచ్చి ఉంటారు ఇంటికి. మరి అప్పుడు దాకా ఎక్కడ పెడదాం బాక్స్? ఆ బాక్స్ ఇప్పుడు ఇంటికి పట్టుకు వెళ్ళిపోదాం, కారులో పెట్టేసేయండి అని ఆ రోజు టీ అమ్మిన డబ్బు కూడా అందులో వేసి చెబుతుంది అక్షర. మొత్తం అన్నీ సర్దేశాక రెడీ అవ్వడానికి అప్పుడు ఇంటికి స్టార్ట్ అవుతుంది అక్షర. బయలుదేరే ముందు గుడి వైపు తిరిగి దండం పెట్టుకుంటూ, నేను చేసిన ఈ ప్రయత్నంలో నేను ఊహించని దానికంటే ఎక్కువగా సక్సెస్ అయ్యేలా చేసినందుకు ధన్యవాదాలు స్వామి. ఈసారి నా వైపు చల్లని చూపే చూసావులే, ఫస్ట్ టైం అనుకుంటా నువ్వు నన్ను చల్లగా చూసింది అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది అక్షర. ఇంటికి రాగానే మనీ బాక్స్ని అక్షర దేవుడి గదిలో పెట్టించేస్తుంది. అక్షర ఎప్పుడొస్తుందా, చీర తీసుకొని ఎప్పుడు రెడీ అవ్వాలి అని ఎదురు చూస్తూనే కూర్చుంటుంది పూజ. అక్షర రాగానే మళ్ళీ గోల మొదలు పెడుతుంది. వాళ్ళమ్మని పట్టుకొని అడుగు అంటూ సాధించడం మొదలు పెడుతుంది. పూజ గొడవ చూసి, అక్షర నీ చీరల్లో ఏదో ఒకటంట, ఈ అమ్మాయికి ఇవ్వమ్మా, చీర కట్టుకుంటుందంట, ఇక్కడికి వచ్చాక చీర కట్టుకోవాలని గొడవ చేస్తుంది అని చెబుతారు సావిత్రమ్మ. సరే నానమ్మా అని పైకి అక్షర వెళుతుంటే అక్షర వెనకే వెళ్తుంది పూజ. అక్షర కబోర్డ్ ఓపెన్ చేయగానే, వావ్, మీ కలెక్షన్ చాలా బాగుంది అని అంటుంది పూజ. అక్షర పూజ కోసం చీర తీయబోతుండగానే పైనే ఉన్న కొత్త చీరని పట్టుకొని, నేను ఇది కట్టుకుంటాను అని అంటుంది. దర్శి వెంటనే ఆ చీరని పూజ చేతిలో నుంచి తీసుకొని, నీకు చీర కట్టుకోవాలని ఉందా అన్నావు, ఇచ్చిన చీర కట్టుకో, అంతేకాని అలా చేతులు పెట్టి నీకు నచ్చింది తీసేయడం కరెక్ట్ కాదు కదా పూజ. ఈ చీర ఈ కళ్యాణం కోసం వదిన రెడీ చేసుకున్న చీర, ఇది తను కట్టుకుంటుంది, నీకు తనిస్తుంది మంచి చీర, అది తీసుకొని వెళ్ళు అని కొంచెం సీరియస్గా అంటుంది దర్శి. ఆహా, నాకు ఈ చీర కావాలి, నాకు చాలా నచ్చింది, అయినా గెస్టులు వచ్చినప్పుడు వాళ్లకు నచ్చినట్టే చేయాలి కదా అమ్మ, ఏదైనా ఇప్పుడు నేను ఇంటికి గెస్టుని కాబట్టి నాకు నచ్చిందే మీరు ఇవ్వాలి కదా అని అడుగుతుంది పూజ. గెస్ట్ అయితే నీకు నచ్చింది ఏమైనా తినాలనిపిస్తే చెప్పు, వండి పెడతాం, మర్యాదలు తక్కువ కాకుండా చూస్తాం, అంతేకాని ఇలా నీకు నచ్చిన చీరలన్నీ ఎవరు. పూజ ఏదో అనబోతుండగా దర్శి దగ్గరున్న చీర అక్షర తన చేతిలోకి తీసుకొని,
ఈ చీర మాత్రం నీకివ్వడం కుదరదు పూజ. ఇది నాకు నచ్చి నేను కొనుక్కున్న చీర. పైగా ఇంటి ఆడపిల్లలకి మా నాయనమ్మ కొనిచ్చిన చీర ఇది. అంటే నాకు తను పెట్టినట్టు లెక్కొస్తుంది. ఒకరు నాకు పెట్టిన చీరని నువ్వు అడగడం కరెక్ట్ కాదు. కబోర్డ్‌లో ఉన్న ఇంకో చీర తీసి పక్కన పెట్టేసి మిగిలిన చీరలు చూపిస్తూ ఇందులో నీకేది నచ్చితే అది తీసుకో అని అంటుంది అక్షర. ఆ చీర ఎందుకు పక్కన పెట్టేశావ్ అని అడుగుతుంది పూజ. కొన్ని చీరలు మనకి ప్రత్యేకంగా ఉండిపోతాయి. అలాగే ఆ చీర నాకు ఒక ప్రత్యేకం. సో నాకు మాత్రమే ప్రత్యేకమైన చీరలు నేను ఎవ్వరికీ ఇవ్వను. అవి నేనే కట్టుకోవాలి. సర్లే, ఆ చీర నువ్వు ఆల్రెడీ కట్టేసుకున్నావు కాబట్టి నువ్వే కట్టుకోవాలి. ఈ చీర మాత్రం నాకు ఇచ్చే అని అక్షర చేతిలో ఉన్న చీరని లాక్కోవాలని చూడగానే, చెప్పాను కదా పూజ, నచ్చితే వాటిల్లో నీకు నచ్చింది తీసుకువెళ్ళు. లేదు అంటే మానే, నన్ను విసిగించుకో అని వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది అక్షర. పూజ వెంటనే కోపంగా కిందకి వెళ్ళిపోతుంది. ఇలా ఉందేంటి ఈ పిల్ల అని విసుగ్గా అంటుంది అక్షర. కిందకి వెళ్ళి ఏం రాద్ధాంతం చేస్తుందో నేను చూసొస్తాను అని దర్శి బయటకొస్తుంది. కిందకొచ్చి పూజ, మీ మనవరాలు నేను అడిగిన చీర ఇవ్వడం లేదు అని కంప్లైంట్ చేస్తుంది సావిత్రమ్మకి. ఏం చీర అడిగావు? ఎందుకు ఇవ్వనంది నా మనవరాలు. అలా ఇవ్వననే రకం కాదే అని అంటారు సావిత్రమ్మ. ఆ చీర తనకేమైనా స్పెషల్ ఏమో. నువ్వు గొడవ చేయకుండా ఇంకోటి తీసుకో పూజ, లేదంటే లెహంగా వేసేసుకో అని కోపంగా అంటారు నల్ని. అదేమీ తను ఇంకా కట్టుకోలేదు, కొత్త చీర అది, ఇమ్మంటే ఇవ్వడం లేదు అని అంటుండగా పైనుంచి దర్శి వస్తుంది. దర్శిని చూసిన సావిత్రమ్మ గారు, ఏ చీర మీ వదిన ఇవ్వనంది అని అడుగుతారు. కళ్యాణానికని నువ్వు కొన్న చీర అమ్మమ్మ, అదే కావాలని పట్టుపట్టి కూర్చుంది. అది నాకు ఇచ్చేయమనండి ఓల్డ్ లేడీ, కావాలి అంటే దాని కాస్ట్ ఇచ్చేస్తాం మీకు అని అంటుంది పూజ. పూజ, ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా అంటారు నళిని. చూడు పూజ, అది నేను నా మనవరాల కోసం కొన్న చీర. అది తను మాత్రమే కట్టుకుంటుంది. నువ్వు దానికి 10 రేట్ ఇచ్చినా ఆ చీర తను నీకివ్వదు. తను మిగతా చీరలన్నీ కూడా చాలా బాగుంటాయి. అందులో ఏదో ఒకటి తీసుకో, గొడవ చేయకుండా. టైం ఎక్కువ కూడా లేదు, త్వరగా రెడీ అవ్వాలి అందరూ అని అంటారు సావిత్రమ్మ. పెద్దావిడికి చెప్తే ఇప్పిస్తారేమో అనుకున్న పూజ కాదు అనేసరికి మొహం ముడుచుకొని కూర్చుంటుంది. దర్శి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది. అప్పటికే అక్షర వాష్రూమ్లో ఉండడంతో మా వదిన సీక్రెట్స్ ఏమైనా దాస్తుందా అన్నట్లుగా కబోర్డ్ ఓపెన్ చేయాలని చూస్తుంది. కానీ లాక్ చేసే ఉండడంతో ఆ పూజ మళ్ళీ చీర ఎక్కడ తీసుకెళ్ళిపోతుందా అని లాక్ చేసినట్టుందిగా అనుకొని తను కూడా రెడీ అవ్వడానికి కావలసిన థింగ్స్ అన్ని రెడీగా పెట్టుకుంటుంది. అక్షర రాగానే దర్శి కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. అక్షర చీర కట్టుకొని రెడీ అయిపోయి దర్శికి కూడా చీర కడుతుంది. వదినా, ఇంకా నువ్వు తల దూకోకుండా నగలు వేసుకోకుండానే ఈ చీరలో అదిరిపోతున్నావు. ఇంక నువ్వు పూర్తిగా రెడీ అయిపోతే ఎంత అందంగా ఉంటావో ఊహించుకుంటే నీ ముందు మేము తేలిపోతామేమో అనిపిస్తుంది అని అంటుంది దర్శి. నీకేం తక్కువ, బంగారంలా ఉంటావైతే అని దర్శిని పూర్తిగా రెడీ చేసి అద్దం ముందు నిలబెట్టి, చూడు ఎంత అందంగా ఉన్నావు, ఎవరి అందం వాళ్ళదే దర్శి, ఒకళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. నేను సరదాగా అన్నానులే వదినా, కానీ నువ్వు మా అందరికంటే కొంచెం హైట్ కదా, హైట్ మీద ఏ చీర కట్టుకున్నా అందంగా ఉంటుంది. అందులో నీ పర్సనాలిటీ కరెక్ట్గా ఉంటుంది. నేను కొద్దిగా బొద్దుగా ఉన్నట్లు ఉంటాను కదా అని అంటుంది దర్శి. నువ్వేం బొద్దుగా లేవులే, ముద్దుగా ఉన్నావు అని దర్శి బొగ్గలు లాగి అక్షర కూడా తలదువ్వుకొని సింపుల్గా స్టెప్స్ హారం వేసుకొని నెక్లెస్ వేసుకుంటుంది. చీరకు మ్యాచింగ్ అయ్యే గాజులు బంగారపు గాజులతో కలిపి చేతి నిండా వేసుకుంటుంది. హారానికి సెట్ అయ్యే హ్యాంగింగ్స్ పెట్టుకొని జడల్లుకొని కనకాంబరాలు మాల తురుముతుంది. ఆ తలలో చిన్న స్టిక్కర్ పెట్టుకొని దాని కింద కుంకుమ బొట్టు పెట్టుకుంటుంది. మొత్తం రెడీ అయిపోగానే ఒకసారి పైనుంచి కింద వరకు చూసుకొని వెళ్దామా కిందకి అని అడుగుతుంది దర్శిని. ఇద్దరు కిందకి రావడానికి తలుపు తీసేసరికి తన ఆపోజిట్ రూమ్లో ఉన్న అరవింద్ కూడా అదే టైంకి డోర్ తీస్తాడు. నెమలి కంఠం రంగు పట్టు చీరలో నేచురల్ బ్యూటీలా మెరిసిపోతున్న అక్షరని
ఒక 5 సెకండ్లు చూసి చూపు తిప్పేసి కిందకి వెళ్ళిపోతాడు అరవింద్. స్టెప్స్ మీద నుంచి దిగి వస్తున్న అక్షరని చూసి, ఒక్క పాసికం కట్టలేదు కానీ అచ్చం పెళ్లి కూతుర్లా అనిపిస్తుంది కదా అమ్మా అని అంటారు దేవి గారు. నాకైతే పెళ్లి కూతురు గెటప్లోనే దిగొస్తుందా అన్నట్లు కనిపిస్తుంది అని అంటారు సావిత్రమ్మ గారు. కథ కొనసాగుతుంది. పెళ్లి కూతురు గెటప్ అంట. మరి ఏం జరగబోతుందో ఈ కళ్యాణంలో చూడాలి అంటే నెక్స్ట్ అప్డేట్ కోసం వేచి ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.